ప్రతి శాపగ్రస్తమైంది ఉప్పు చల్లటము ద్వారా. ఉప్పు సాల్ట్ ఏం చేస్తుంది? ఎవ్రీ కర్సెస్ బ్రేక్ చేస్తుంది. బ్రేక్ ది చీపెస్ట్ కానీ బెస్టెస్ట్ గా మారుస్తాడు. ఇది అందరి ఇళ్లలో ఉంటది. అంటే సామాన్యునిలో ఉంటది, రాజుల బల్ల దగ్గర కూడా ఉంటది. అందరికి పడేది. అంటే సాంక్టిఫై చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది, ప్రతిష్టకు గుర్తు అన్నట్టు. అంటే ఉప్పు చల్లటం ద్వారా ఏమవుతుంది? ప్రతిది కూడా బ్రేక్. మనకు తెలిసిన విషయమే. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-20 నుంచి చూద్దాం. అది చూసి మళ్ళా చాలా విషయాలకు వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి చదవన్నాను. అంతటా ఆ పట్టణపు వారు, ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచిది కావు, అందుచేత భూమియు నిస్సారం అయి ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైపోయింది. దాంట్లో ఉన్న శాపం ఏమైపోయింది? ఆ నీటిలో ఉన్న శాపము తొలగి అది మంచిదిగా మారిపోయిందంట. ఈ రోజు అంటే ఈ ప్రవక్త ఇంత సామాన్యమైన దాన్ని తీసుకెళ్తుంటే ఏంటి అంటే, ఉప్పు క్రీస్తు గుర్తు, కరెక్టే. ఉప్పు ఏం చేస్తుంది? శాపాన్ని కొట్టివేస్తుంది. ఉప్పు పరిశుద్ధపరుస్తుంది. ఉప్పు నిబంధన గుర్తు. ఉప్పు ఏం చేస్తుంది? ఇక్కడ ఉప్పు ఏం చేస్తుందంటే, ఈ ఉప్పుని ఎందుకు వాడుతుంది? ఇది చీపెస్ట్. అరే ఇదేంది ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప దైవజనుడు ఉప్పుది అంటండి ఏంటి? వేరేదే మన బాగుండు. ఉప్పుది అంటండి అంటే ఉప్పు అందరి ఇళ్లలో ఉంటది, అన్ని చోట్ల ఉంటది, అందరి దగ్గర చీపెస్ట్ గా ఉంటది. ఈ చీపెస్ట్ దాన్ని బెస్టెస్ట్ గా మారుస్తాడు. దాన్ని వేయటము ద్వారా ఏమైపోతుందంటే, ఆ నీరు మంచిదైపోయిందంట, ఆ ఊరు మంచిదైపోయిందంట, అక్కడ అది ఉపయోగకరంగా మారిందంట. ఆ నీటిని బాగు చేశాను గనక దీన్ని వల్ల మరణము తొలగిపోయిందంట, భూమి నిస్సారంగా ఉండదనను. అంతవరకు ఆ నీటి ఊట ద్వారా ఏ వ్యక్తికి ఉపయోగకరంగా లేదు, ఊరుకు లేదు, అక్కడ జనానికి లేదు. కానీ ఊరు మాత్రం సూపర్ గా ఉంది, చాలా బాగుంది. కనుక నీరు బాగలేదు అంటే నీరు శాపగ్రస్తంగా ఉంది. వాటిని ఈ దైవజనుడు చాలా ఆత్మ జ్ఞానము ద్వారా ఏదైతే చీపెస్టో దాన్ని తీసుకొని ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి దాన్ని వేసి అంటున్నాడు, ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను గనక దీని వలన ఇక మరణము కలగకపోను, భూమి నిస్సారంగా ఉండదు అనగా ఎలీషా చెప్పినట్టుగా ఆ నీరు మంచిదైపోయిందట. ఈ రోజు ప్రతి మరణకరమైంది, శాపగ్రస్తమైంది తొలగి అంతా మంచిదిగా మారునుగాక. ప్రతి శాపగ్రస్తమైన తొలగిపోవునుగా కానండి, నా పిల్లల మీద, కుటుంబం మీద, ఇంటి మీద, అందరూ ఉప్పు చల్లటము ద్వారా ప్రతి శాపం బ్రేక్ అయిపోనుగాక. ప్రతి శాపగ్రస్తమైంది బ్రేక్ అంటే అక్కడ నీరు మంచిగా లేదు, ఊరు బాగుంది, ఏం లాభం? భూమి దాని వల్ల ఉపయోగం లేదు, నిస్సారం అయిపోతుంది, ఏం లాభం? మళ్ళా మరణం అంట. ఆ నీళ్లు తాగటం వల్ల మరణం వస్తుందట. ఇక ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఉన్నది కానీ ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేని దాన్ని ఉపయోగపడేలాగా చేశాడు దేవుడు. నిరుపయోగమైన దాన్ని ఉపయోగపడేలాగా చేశాడు. దేని ద్వారా? జస్ట్ సాల్ట్ యాడ్ అవ్వడం ద్వారా, ఉప్పు చల్లటము ద్వారా, ఉప్పు వేయటము ద్వారా. ఆ పాత్రలో ఉప్పు వేసాడు, కొత్త పాత్ర తీసుకొచ్చి అందులో ఉప్పు వేసి ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు? ఎక్కడ ఊరుతుందో ఊట శాపగ్రస్తమైంది అక్కడ వేసాడు. చెప్పండి, ఈ రోజు యేసు నామములో ఎక్కడ శాపం ఊరుతుందో అక్కడ యేసు నామములో ఆ ఊటలో ఉప్పు చేర్చబడును గాక అనండి. నువ్వు ఎంత తీసినా మళ్ళా, నువ్వెంత తీసినా మళ్ళా ఊరుతుంది. ఊటను ఎవరు మారుస్తారు చెప్పండి? ఊటను ఎవరైనా మారుస్తారా? ఊటను మార్చలేదు కానీ, ఊరటం మార్చలేదు కానీ ఊటను మార్చాడు అనండి. ఊరటం మార్చలేదు కానీ
ఊటను మార్చాడు. నేను చెప్పిన మాట అర్థమైందా అండి? అర్థమైంది. ఊటను ఆపలే, ఊట అట్లే వస్తుంది. కానీ ఊట నుంచి వచ్చే నీరుని ఏం చేస్తాడు ప్రవక్త? ఉప్పు వేయటం ద్వారా అది బ్రేక్ అయిపోయిందంట. అక్కడి నుంచి రావాల్సిన ఊట ఏ విధంగా మారింది? తీయని నీరంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ ఊట తీయని నీరుగా బయటకు వచ్చును గాక. ఇక శాపం కాదు, సింగూరును గాక. ఇంతవరకు నీకు ప్రాఫిట్ కలగలేదా, ఏ ఉపయోగం లేదా అని అనుకుంటున్నావా, అని బాధపడుతున్నావా? ఈరోజు ప్రపంచం అదిరిపోయేలాగా చేస్తాడు. చెప్పండి, లోకం అదిరిపోయేలాగా చేస్తాడనండి. లోకం అదిరిపోయేలాగా అంటే నువ్వు చీపెస్ట్ ప్లేస్ లో ఉంటావు, బెస్టెస్ట్ ప్లేస్ లో ఉంటావు. అంటే ట్రంప్ దగ్గర కూడా ఉంటావు నువ్వు అవసరమైతే. అర్థమైందా అమ్మా? అంటే అమెరికా దేశంలో బల్ల దగ్గర, భోజన బల్ల దగ్గర కూడా ఉంటావు అవసరమైతే. చేస్తాడు. మీకు బాధ అమ్మ ఉందా? ఉప్పు ఉందా? ఉప్పు ఉందా? అక్కడ ఉందా? ఉంది. మరి నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? లోకానికి చెప్పాలా? లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. లోకానికి ఉప్పై ఉన్నావు గనక చీపెస్ట్ అనుకున్న నిన్ను దేవుడు సామాన్యుని ఇంట్లో ఉంటావు, గొప్ప వారింట్లో కూడా ఉంటావంట. అంటే సామాన్యులకేమి, గొప్ప వారికేమి నువ్వు యేసునామములో అందరికి ఉపయోగకరంగా మారదువు గాక. అందరు నేను కోరుకుందురు గాక, అందరు నేను అడుగుదురు గాక, అందరు నేను కొలుచుదురు గాక, అందరు నీ కొరకు గాక. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఈ రోజు ఎవరెవరైతే చీపెస్ట్ అనుకుంటా, అన్ని చీప్ చేస్తారు, కొంచెం చీపెస్ట్, వాటిని అవాయిడ్ చేయాలి. ఇక అందరూ అంటే ఈ చీపెస్ట్ అనే దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దాన్ని బెస్ట్ చేస్తున్నాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూద్దాం. చాలా విలువైన సందేశాలకు వెళ్తున్నా. ద్వితీయోపదేశకాండం 11:26. చూడుడి, నేడు నేను మీ ఎడల దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక చదవాలండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఓకేనా? చాలు. ఒక్కసారి నేను చదువుతున్నాను. 26వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. నేడు మీకు ఆజ్ఞాపించు మీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను మీరు వినని ఎడల ఈ దీవెనలన్నీ మీరు మీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు వినక నీరుడు నేను ఆజ్ఞాపించు మార్గం విడిచి మీరు ఎదుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపం మీకు కలుగు. అంటే దీవెన శాపాన్ని ఎదుట ఉంచినట్టుగా చూస్తున్నాం. సరే చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20వ వచనం చదువున్నాను, కంటిన్యూషన్ చేయండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. పాపాన్ని కోరుకోమంటండ, జీవాన్ని కోరుకోమంటండ, ఆశీర్వాదాన్ని కోరుకోమంట. ఆశీర్వాదాన్ని నీ ఎదుట 2 పెట్టాడు. కానీ ఏమంటుంటే నేడు జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశం మీ మీద సాక్ష్యంగా పిలుస్తున్నాను. నీ పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొని నట్లు జీవాన్ని కోరుకోవాలంట. జీవాన్ని కోరుకోవాల అంటే ప్రతి శాపగ్రస్తమైంది తొలగిపోవాలంట. ఉప్పు చల్లటం ద్వారా ఏమవుతుంది? ప్రతి శాపం విరగ్గొట్టబడుతుంది. అంటే నీటిలో ఏం చేశాడు? చల్లటము ద్వారా, అంటే ఊట దగ్గర వేయటం ద్వారా ఊట ఊరుతూనే ఉంది. ఊటని మార్చలే, ఊట మారింది. అంటే అర్థం ఏంటంటే చేదుగా వచ్చే నీరు ఇప్పుడు ఏమైపోయిందంటే తీయగా రావటం ప్రారంభించింది. ఒక్కసారికి ఉప్పు కలపటము ద్వారా. జస్ట్ 1 టైం, రోజు వెళ్ళి వేయలే. ఓన్లీ వన్ టైం డిక్లరేషన్.
ఓన్లీ వన్ టైం ప్రేయర్. ఈ రోజు వన్ టైం ప్రేయరే గ్రేట్ మిరకల్ గా కాబోతుంది. చెప్పండి, వన్ టైం ప్రేయర్ అనండి. వన్ టైం ప్రేయర్ 100 సార్లు కాదు. అంటే ప్రవక్త ఏం చేస్తాడు? ఉప్పుకంత బలం ఉంది, ఉప్పుకంత శక్తి ఉంది, ఉప్పుకంత డిక్లరేషన్ ఉంది. అంటే దేవుని ద్వారా ప్రేరేపించబడి వన్ టైం ప్రేయర్ అసలు జనరేషన్ కి బ్లెస్సింగ్ గా మారిపోయింది. అంటే తరతరాలుగానే వస్తుంది. ఊట మారిపోయింది. దాని అర్థం ఏంటంటే అదే ఊట ఊరుతూనే ఉంది, కానీ అదే ఊట ఊరుతలేదు. దాని అర్థం అదే ఊట ఊరుతుంది, అదే ఊట ఊరతలేదంటే అంటే చేదైన ఊట ఊరతలేదు, తీయని ఊట ఊరుతుంది, జీవం ఊరుతుంది. లైఫ్ స్టార్ట్ అయింది, మరణం కొట్టివేయబడింది, శాపం తొలగిపోయింది, జీవం ప్రవహించటం ప్రారంభించింది. ఈ రోజు నీలోంచి శాపగ్రస్తమైంది బయలు వెళ్ళటం కాదు, జీవం ప్రవహించి ప్రతి శాపాన్ని యేసు నామములో తీసివేయునుగాక అనండమ్మా. ప్రతి శాపాన్ని యేసు నామములో తీసివేయునుగాక. ఈరోజు ప్రతి శాపము ఉప్పు చల్లటము ద్వారా ఏమవుతుంది? బ్రేకింగ్ అయిపోతుంది, విరగొట్టబడుతుంది. యేసు నామములో నీపై, నాపై, మీ పిల్లలపై, నా పిల్లలపై, నా కుటుంబంపై, నీ కుటుంబంపై, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయములు, మినిస్ట్రీ విషయములు, ఆర్థిక విషయములు, ఎక్కడెక్కడ తల్లిదండ్రుల విషయములు, ఇంటి వారి విషయములు, ఎవరి జీవితంలో ఉందో అది ఈ రోజే బ్రేక్ అయిపోను గాక. ఒక్క రోజు ప్రార్థన, వన్ టైం ప్రేయర్, డిక్లరేషన్. ప్రవక్త డిక్లరేషన్ ఏమైపోయింది? ఎప్పటికీ నీరు మంచిదిగా ప్రవహించింది, ఇప్పటికీ ప్రవహిస్తుందంట. చెప్పండి, ఒక్క డిక్లరేషన్ అనండి. ఒక్క డిక్లరేషన్ ఒకటే సరిపేసింది, అంతే. ప్రార్థన చేసింది, ఈ నీటిని నేను బాగు చేయించున్నాను అంటే డిక్లేర్ చేస్తాను. ఇక నుంచి దీంట్లో మరణము తొలగి, శాపము తొలగి, మంచిదిగా ప్రవహించునుగా అన్నది అయిపోయింది, ఫినిష్. ఒకేసారి ఆ రోజే మంచిగా పారి, రెండో రోజు నుంచి చెడ్డది బారలేదు. ఆ రోజు ఒక్కరోజు పారి, రెండో రోజు కాదు, ఎప్పటికంట స్టిల్ ఇప్పటికి తీయని నీరే పారుతుందంట. అంటే ఆయన ఒక్క డిక్లరేషన్ ప్రేయర్ ఎంత పవర్ ఉందో మీరు అర్థం చేసుకోవాలా. చెప్పండి, ఒక్క డిక్లరేషన్ ప్రేయర్, వన్ టైం ప్రేయర్ ఎంత పవర్ ఉందో మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు వన్ టైం డిక్లరేషన్, వన్ టైం ప్రేయర్ గొప్ప కార్యము చేయబోతుంది. ఎలీషా ఏం చేయబోతుండో అదే నేను చేయబోతున్నా అనండి. ఎలీషా ఏం చేయబోతున్నాడో అదే. ఎలీషా ఏం చేశాడు? ఓకే, ఎలీషా ఏం చేశాడు? ఎలీషా ఏం చేశాడు? దాన్నే నేను చేయబోతున్నా. అట్లాంటి డిక్లరేషన్ ప్రేయర్ చేయబోతున్నా, అట్లాంటి వన్ టైం ప్రేయర్. మళ్ళా ఊకే శాపం పోవాలా కాదు. ఈ రోజు ఉప్పు చల్లటము ద్వారా ప్రతి శాపం తొలగిపోను గాక. పాప అదని చిట్టి కొంచెం ఉప్పి తల్లి, కొంచెం ఉప్పినా, కొంచెం ఉప్పు తీసుకోండి తల్లి, అందరు ఉప్పు తీసుకోండి.